విశాఖ వేదికగా జరిగిన మహిళల ప్రపంచ కప్ 2025 లీగ్ మ్యాచ్లో భారత జట్టు ఆడిన ఆట అభిమానుల హృదయాలను తాకింది. కానీ గెలవాల్సిన మ్యాచ్ను కోల్పోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మ్యాచ్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా, భారత ఓపెనర్లు మాత్రం ఆ నిర్ణయాన్ని తప్పు అని నిరూపించారు. స్మృతి మందాన మరియు యువ ఓపెనర్ ప్రతికా రావెల్ జంట అసలు అదరగొట్టారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కోసం 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేస్తూ 4 దిక్కులా పరుగుల వరద పారించారు. మందాన 66 బంతుల్లో 80 పరుగులు, 9 ఫోర్లు, 3 సిక్సర్లతో ఘాటుగా ఆడింది. ఆమె ఈ ఇన్నింగ్స్తో వన్డేల్లో 5000 పరుగుల మైలురాయిని దాటేసింది. అది కూడా కేవలం 112 ఇన్నింగ్స్లో, మహిళా క్రికెట్ చరిత్రలోనే వేగంగా. ఇక ప్రతికా రావెల్ కూడా అద్భుతంగా ఆడింది. 75 పరుగులతో భారత ఇన్నింగ్స్కు బలం ఇచ్చింది. తరువాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్, జమీమా రోడ్రిగ్స్ కూడా కీలక ఇన్నింగ్స్లు ఆడారు. రిచా 22 బంతుల్లో 32 పరుగులు, జమీమా 21 బంతుల్లో 33 పరుగులు జోడించారు. మొత్తానికి భారత్ 330 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇది మహిళల ప్రపంచ కప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ దశలో అభిమానులందరూ ఈ మ్యాచ్ మనదే అని నమ్మారు. కానీ కథ అక్కడితో ముగియలేదు. ఆస్ట్రేలియా ఛేదన మొదలుపెట్టగానే కెప్టెన్ అలీసా హీలీ తుఫాన్ సృష్టించింది. ఆమె ఆటలో ఒక ఆత్మవిశ్వాసం, ఒక ఆగ్రహం కనిపించాయి. భారత బౌలర్లను సులభంగా ఎదుర్కొంటూ, ఫీల్డర్లను తిప్పికొడుతూ పరుగులు కురిపించింది. హీలీ కేవలం 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. ఆమెతో పాటు లిచ్ఫీల్డ్ కూడా బలమైన ఆరంభాన్ని ఇచ్చింది. జట్టు స్కోరు 85 వద్ద లిచ్ఫీల్డ్ 40 పరుగులకు అవుటైనా హీలీ మాత్రం తగ్గలేదు. తర్వాత వచ్చిన ఎలీస్ పెర్రీతో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని అందించింది. హీలీ 84 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసి సెంచరీ చేసేసరికి స్టేడియం మొత్తం చప్పట్లు. అది కేవలం సెంచరీ కాదు, అది భారత్పై ఒక ప్రతీకారం. అయినా భారత యువ బౌలర్ శ్రీచరణి మాత్రం వదిలిపెట్టలేదు. తన స్పెల్లో మోనీ, సదర్లాండ్ లాంటి కీలక బ్యాటర్లను అవుట్ చేసింది. మరియు మ్యాచ్ కీలక దశలో ఆమె ఇచ్చింది అతిపెద్ద బ్రేక్ త్రూ. హీలీ 142 పరుగుల వద్ద ఉన్నప్పుడు శ్రీచరణి వేసిన బంతిని హీలీ పాయింట్ వైపు కట్ చేయగా, స్నేహారాణ కిందపడుతూ చేసిన అద్భుతమైన క్యాచ్తో హీలీని పెవిలియన్కు పంపింది. అది ఒక లెజెండరీ క్యాచ్ అని చెప్పాలి. ఆ సమయంలో మ్యాచ్ పూర్తిగా తిరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ పెర్రీ మరియు కిమ్ గర్త్ చివరిదాకా నిలబడి ఆస్ట్రేలియాకు గెలుపు అందించారు. పెర్రీ 47 పరుగులు, గర్త్ 14 పరుగులతో అజేయంగా నిలిచారు. భారత్ వైపు చరణి 3 వికెట్లు, కౌర్ మరియు దీప్తి తలా 2 వికెట్లు తీశారు. కానీ ఆ ఫీల్డింగ్ పొరపాట్లు, క్యాచ్ డ్రాప్స్ మరియు వ్యూహాత్మక ఆలస్యం, ఇవన్నీ భారత గెలుపును దూరం చేశాయి. ఒకవైపు మందాన చరిత్ర సృష్టించింది, మరోవైపు హీలీ రికార్డులను చెరిపేసింది. ఇది నిజంగా 2 జట్ల మధ్య లెజెండరీ పోరాటం. ఇప్పుడు భారత్ లీగ్ స్టేజ్లో 4 మ్యాచుల్లో 2 గెలిచి 2 ఓడింది. పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉన్నప్పటికీ ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వంటి జట్ల నుండి గట్టి పోటీ ఎదురవుతుంది. భారత్ సెమీస్కు చేరాలంటే ఇక ప్రతి మ్యాచ్ను గెలవాల్సిందే. ఇక ఫీల్డింగ్పై మరింత దృష్టి పెట్టకపోతే ఈ అద్భుతమైన బ్యాటింగ్ కూడా వృధా అవుతుంది. మొత్తానికి ఈ మ్యాచ్ మనకు ఒక పెద్ద పాఠం నేర్పింది. స్కోర్లు కాదు, సంపూర్ణ టీం ఎఫర్ట్ గెలిపిస్తుంది. మరి రాబోయే మ్యాచుల్లో మన ఆడబిడ్డలు ఏం చేస్తారో వేచి చూద్దాం. జై హింద్.